మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇక లేరు. గత 5 రోజులుగా మృత్యువుతో పోరాడి యశోద ఆసుపత్రిలో అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 26న గుండెపోటుకు గురైన సుదర్శన్ రెడ్డిని తొలుత హన్మకొండలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు సిపిఆర్ నిర్వహించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన కన్నుమూశారు. ఆయన మృత్యువార్తతో కుటుంబ సభ్యులు, అనుచరులు, రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సుదర్శన్ రెడ్డి మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇక లేరు. గత 5 రోజులుగా మృత్యువుతో పోరాడి యశోద ఆసుపత్రిలో అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఈ నెల 26న గుండెపోటుకు గురైన సుదర్శన్ రెడ్డిని తొలుత హన్మకొండలోని హాస్పిటల్కు తరలించగా అక్కడ వైద్యులు సిపిఆర్ నిర్వహించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన కన్నుమూశారు. ఆయన మృత్యు వార్తతో కుటుంబ సభ్యులు, అనుచరులు, రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సుదర్శన్ రెడ్డి మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మరి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరి 5 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ మరణించారు కదా, మరి ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. అలాగే ఆయన వయసు ఎంత? అర్చన, అర్ధరాత్రి అంటే ఉదయం సమయంలో కూడా పెద్ద సురేష్ మరణించినట్టు కూడా యశోద వైద్యులు మాత్రం తెలిపారని చెప్పుకోవచ్చు. దాదాపు 5 రోజుల నుంచి కూడా పెద్ద సురేష్ రెడ్డి ఏదైతే హన్మకొండలో తన నివాసం వద్ద కుప్పకొల్లారో, కుప్పకొల్లిన తర్వాత మాత్రం అక్కడ లోకల్ గా ఉన్న హన్మకొండలోని రోహిణి హాస్పిటల్ కూడా తన కుటుంబ సభ్యులు కూడా తరలించిన తర్వాత అక్కడ ఆ వైద్యులు కూడా సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసిన తర్వాత మాత్రం కొంతవరకు నిలకడగా ఉందని చెప్పేసి కూడా ఆ వైద్యులు భావించిన తర్వాత మాత్రం హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కి తీసుకొచ్చారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ వచ్చిన తర్వాత దాదాపు 5 రోజుల నుంచి కూడా మృత్యుతో కూడా పోరాడారని చెప్పుకోవచ్చు. ఇవాళ అర్ధరాత్రి 1:30 సమయంలో మాత్రం పెద్ద సురేష్ రెడ్డి చనిపోయినట్టు కూడా యశోద వైద్యులు అయితే తెలిపిన వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వరంగల్ జిల్లా నేతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. పెద్ద సురేష్ రెడ్డి పార్థివ దేవంతో పాటు ఆ వరంగల్ కూడా బయలుదేరారు. ఇదే సమయంలో మాత్రం దాదాపు 5 రోజుల నుంచి కూడా పెద్ద సురేష్ రెడ్డికి సంబంధించినందుకు మొత్తం బతికించాలి అంటూ కూడా ఆ కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు, కేటీఆర్ వీరితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలందరూ ప్రతిరోజు కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు. అందుతున్న ట్రీట్మెంట్ పైన కూడా ఆరతిస్తూ వస్తున్నారు. మెరుగైన వైద్యానికి సంబంధించి కూడా ఇతర హాస్పిటల్స్ లో ఎక్కడైతే వైద్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా రప్పించాలి అంటూ కూడా ఆ వైద్యులు కూడా కోరిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ చివరికి పెద్ద సురేష్ రెడ్డికి సంబంధించినంత వరకు మాత్రం ఇంకా లేరు అనే వార్తలు మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినందుకు మాత్రం ఎప్పుడైతే టీఆర్ఎస్ గా రూపొందిందో 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుంచి కూడా ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కూడా కేసీఆర్ వెంట ఉన్నారు. రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన దానిపైన కూడా అప్పటి నుంచి కూడా చురుకుగా బీఆర్ఎస్ పార్టీలో కూడా పాల్గొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అదే సమయంలో మాత్రం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించినట్టు నుంచి కూడా కేసీఆర్ వెంట ఉంటూనే స్థానిక సంస్థల్లో కూడా ఆ బాధ్యతలు కూడా స్వీకరించారని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ తరఫున నల్లవెల్లి మండలానికి సంబంధించిన జడ్పీటీ సేవ కూడా గెలుపొంది జడ్పీ 4 లీడర్ కూడా వివరించారు. ఆ తర్వాత మాత్రం పార్టీకి సంబంధించిన పదవులు కూడా పెద్ద సురేష్ రెడ్డి కూడా చేశారని చెప్పుకోవచ్చు. 2004లో వరంగల్ జిల్లా పార్టీ కన్వీనర్ గా నియమితులయ్యారు. 2002లో రాష్ట్ర కార్యదర్శి కూడా బాధ్యతలు కూడా చేపట్టారు. అదేవిధంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా దాదాపు 8 ఏళ్ల కాల పాటు కూడా సేవలు కూడా అందించారని చెప్పొచ్చు. ఆ తర్వాత 2006 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ జిల్లా కేంద్రంగా కూడా జరిగిన అనేక సభలకు కూడా అంటే తెలంగాణ ఉద్యమ నాటికి సంబంధించినంత మాత్రం సభలు ఏవైతే జరిగా సభలన్నిటికీ కూడా మహాగర్జన వంటి పెద్ద పెద్ద సభలకు కూడా నేతృత్వం కూడా వహించారని చెప్పొచ్చు. అదేవిధంగా 2014 ఎన్నికల సమయంలో మాత్రం నర్సంపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి కూడా చవి చూశారు. 2018 ఎన్నికల్లో నర్సంపేట అభ్యర్థి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా
గెలిచి విజయం కూడా సాధించారు. సాధించిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ కూడా బాధ్యతలు కూడా అప్పగించారు. 2018 నుంచి కూడా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ కూడా బాధ్యతలు కూడా స్వీకరించారు. అదే సమయంలో 2018లో తెలంగాణ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఎస్సి చైర్మన్ గా కూడా సభ్యులకు కూడా వివరించారని చెప్పొచ్చు. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో నర్సపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేసిన సమయంలో మాత్రం ఓటమి చవి చూశారని చెప్పుకోవచ్చు. దాదాపు 5 రోజుల నుంచి కూడా మృత్యుతో కూడా హాస్పిటల్లో కూడా పోరాడారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా సంతాపాన్ని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించినంత మాత్రం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఇద్దరు కూడా కలిసారు. ఒక తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రం వివిధ జిల్లాలు తిరుగుతున్న సమయంలో మాత్రం వరంగల్ జిల్లాకు సంబంధించినందుకు మాత్రం బాధితులు కూడా పెద్ద సురేశ్వర్ రెడ్డి కూడా చూసుకునేవారు. కాబట్టి ఆ విషయాన్ని అన్నింటి కూడా ఇప్పటివరకు కేసీఆర్ కూడా గుర్తు చేసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో అదేవిధంగా వరంగల్ జిల్లా కేంద్రంతో తనతో పాటు కలిసి నచ్చిన జ్ఞాపకాన్ని కూడా ఇప్పటివరకు కేసీఆర్ కూడా గుర్తు చేసుకున్నట్టు కూడా ఇప్పటివరకు కేసీఆర్ కార్యాలయం చెప్తుందని చెప్పొచ్చు. దాంతో పాటుగా ఉద్యమకాలం నుంచి కూడా చివరి శ్వాస వరకు కూడా గులాబీ జెండాని బట్టి గులాబీ జెండా వెంట నడిచారు. ఎక్కడ కూడా పార్టీలు మారడం కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినందుకు మాత్రం ఎక్కడ కూడా వ్యతిరేకంగా కూడా పనిచేయలేదు. వరంగల్ జిల్లాకు సంబంధించినందుకు మాత్రం పార్టీ బలోపేతం కోసం మాత్రమే పెద్ద సురేష్ రెడ్డి పనిచేశారు. ఎన్ని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినా, జైలు నిర్బంధాలు పెట్టినా వాటి అన్నింటినీ కూడా లెక్క చేయకుండా కూడా పెద్ద సురేష్ రెడ్డి వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ వెన్నంటే నడిచారు అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేసీఆర్ మాత్రం గుర్తు చేసుకున్నారు. దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇప్పటివరకు సందర్భ ప్రకటన కూడా తెలియజేస్తారని చెప్పొచ్చు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మృత్యుంజయం జయించి తిరిగి వస్తారనే ఆశతో మనం అంతా ఎదురు చూస్తామంటూ కూడా ఇప్పటివరకే హరీష్ రావు ఎక్స్ వేదికగా కూడా తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెద్ద సురేష్ రెడ్డికి సంబంధించినందుకు మొత్తం తనతో ఉన్న అనుబంధాన్ని కూడా ఇప్పటివరకే హరీష్ రావు కూడా గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఈ విషయానికి సంబంధించిన మాత్రం దిగ్బంధికి గురి చేసిందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ట్వీట్ చేశారు. మన మధ్య ఇక పెద్దన్న లేరనే వార్త మాత్రం ఎంతో బాధిస్తుంది అంటూ కూడా ఇప్పటివరకే కేటీఆర్ అయితే ట్వీట్ చేశారని చెప్పుకోవచ్చు. కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా వరంగల్ కు బయలుదేరబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కూడా అంత్యక్రియలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటివరకే కుటుంబ సభ్యులు కూడా ఇప్పటివరకు ప్రకటించారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా వరంగల్ కి అయితే బయలుదేరబోతున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్.